అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వారే కాదు ఇంకొంతమంది కూడా వెళ్ళారు. మన ప్రజాస్వామ్యంలో పార్టీలు మారే హక్కు ఉంది ఎవరికైనా. ఎవరికి ఓటు వేయాలనేది వాళ్ళ ఇష్టం. ఎవరినో బలవంతం పెట్టి భయపెట్టి దౌర్జన్యం చేసి ఓట్లు వేయించుకోవడం అనేది సాధ్యం కాదు. అందుకే నేను ఎవరిని కూడా ఒక మాట ఎప్పుడు కూడా లేదు. ఎవరిని వచ్చి వాళ్ళ విషయాలు ప్రస్తావించిన నా దగ్గర పార్టీ మారిన వాళ్ళకి సంబంధించి ఏదో అమాయకంగానో ఆలోచన లేకుండానో అపోహల వల్లనో పోయింటారు. పోయిన వాళ్ళ ఇష్టం. నేను వాళ్ళని బలవంతంగా మార్చలేను కదా. వీలైనంత మేరకు వెళ్ళి అర్థం చేయించే ప్రయత్నం చేస్తా. రండి, నాతో ఏం లోపం జరిగిందో చెప్పండి, నేను సరి చేసుకుంటాను చెప్తాను. అంతమించిన ఒక అక్షరం, ఒక పదం కూడా ఎన్నడు ఎవరిని భయపెట్టేయడము, దౌర్జన్యం చేయడము, నాకు ఇంత అధికారం ఉందని విరవేయడము నేను ఎప్పుడు జరగలేదు. అంత మంచిగా ఉన్న సూర్యాపేటలో ఇవాళ నువ్వు ఒక్కదానివే సపోర్ట్ చేయలేదని చెప్పొచ్చి ఇంటి మీద దాడి చేసి దౌర్జన్యంగా అన్ని పార్టీలు, 3 పార్టీలు వాళ్ళు. ఏం సంస్కృతి, ఇది ఏం సంప్రదాయం? నేను దామోదరెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తాను, ఎప్పటికైనా ఇటువంటి పనులు బంద్ చేయండి. ఎందుకు మీరు సూర్యాపేట ప్రజల చేత తిరస్కరించబడ్డారో ఆలోచించుకోండి. మీకు ఒకసారి అవకాశం ఇచ్చారు, ఇక్కడ తిరుమతిలో 4 సార్లు అవకాశం ఇచ్చారు, ఇక్కడ ఒకసారి అవకాశం ఇచ్చారు. అయినా నేను తిరస్కరించారు. 3 సార్లు తిరస్కరించబడ్డారు మీరు. అది ఎందుకు ఆలోచన చేసుకోవాలి? ఎక్కడ లోపం ఉంది, మీరు ఎట్లా సరి చేసుకోవాలని ఆలోచన చేసుకోవాలి. ప్రజల కొరకు పనిచేయండి, తప్పులేదు. ప్రతిపక్షంగా ఉన్నా పాలకపక్షంగా ఉన్నా ప్రజలు ఆదరించే పద్ధతుల్లో పని చేస్తే ఫలితం వస్తుంది. కానీ ఇట్లా ఏదో కొట్టి దౌర్జన్యం చేసి ప్రజల్ని భయప్రాంతాలకు గురి చేసి నేను సాధిస్తాను అనుకుంటే సాధ్యం కాదు. మీకు ఇంకో విషయం కూడా తెలుసు, సూర్యాపేట ప్రజల చైతన్యం ఏందో కూడా మీకు బాగా తెలుసు. సూర్యాపేట ప్రజల తిరుగుబాటు ఏందో కూడా మీకు బాగా తెలుసు. మీకు అనుభవాలు ఉన్నాయి. ఇది మంచి పద్ధతి కాదు. మీరు శాసనసభ్యుడు కారు, అది వాస్తవం. కాకుండా మీరు ఏదేదో అని పోతున్నారు. నేనే పట్టించుకోవట్లేదు. చిన్న విషయాలుగా చూస్తాను. పెద్దవాళ్ళుగా మీకు విజ్ఞత ఉంటుందని అనుకుంటున్నాను. నాకు కూడా హార్ష్ వర్డ్స్ వాడచ్చు, కానీ నాకు అలవాటు లేదు. నాకు అట్లా మాట్లాడే అలవాటు లేదు. పద్ధతి కాదు ఇది. ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి. మీ వాళ్ళకి చెప్పండి, ఈ దౌర్జన్యాలు ఇవి పనిచేయ మంచిది కాదు. సూర్యాపేట వ్యాపారస్తుల్లో కూడా అద్భుతమైన తిరుగుబాటు శక్తి ఉంది, త్యాగాలు చేసే గుణం ఉంది. నిజాము వ్యతిరేకంగా మొట్టమొదటిగా సూర్యాపేటలో సమావేశాలు ఏర్పాటు చేసింది సూర్యాపేట వ్యాపారస్తులే. గట్ల నేను అందరినీ భయపెట్టిస్తానని అనుకోవద్దు. నిజాం కంటే మించిన పెద్ద అధికారాలు మీ దగ్గర ఏం లేవు. సరైన పద్ధతి కాదు. మేము వీళ్ళ ఇల్లు కూడా కొడతాం, వాళ్ళ ఇల్లు కూడా కొడతాం, వీళ్ళ మీద దాడి చేస్తాం, వాళ్ళ మీద దాడి చేస్తాం. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజల ఆదరణ పొందే విధానం అది కాదు. గతంలో మీ పట్ల భయం, సందేహం ఉంది ప్రజలకి. దాన్ని ఇప్పుడు నిజం చేసుకునే పద్ధతిలో పనిచేస్తున్నారు. నేను కౌన్సిలర్ సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, సోదరిమణులందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, సరైనది కాదు. వ్యక్తిగత కక్షలు పెట్టుకోవడం, ఒకరి మీద దాడులు చేసుకోవడం సరైనది కాదు. ఇవాళ ఎండూరి పావని కృపాకరెడ్డి మీద జరిగే దాడిని మేము ఖండిస్తున్నాం. ఇదే సందర్భంలో ఆమెకు ధైర్యం చెప్పడానికి ఇక్కడికి వచ్చిన మా సీనియర్ నాయకుడు వై వెంకటేశ్వర్ గారు, దాదాపు 70 సంవత్సరాల వయసులో పెద్ద మనిషి. వయసును ఉన్న అనుభవాన్ని గౌరవిస్తారు కదా అనుకుని వాళ్ళ దగ్గరికి పోతే, నచ్చ చెప్పడానికి పోతే మీద పడి దాడి చేసి ఆయన కూడా గాయపరిచి ఆయన బట్టలు చెప్పి దుర్మార్గంగా ప్రవర్తించారు. మరి తెలుసుకున్న అన్నపూర్ణ వాళ్ళ బంధువులు చనిపోతుంటే పోయేది మధ్యలో తెలిసి వెనక్కి వచ్చి తన తోటి మహిళ కౌన్సిలర్ ధైర్యం చెప్పాలి, ఊరటనివ్వాలని చెప్పి వస్తే
అన్నపూర్ణ పైన దాడి చేసుడు, ఆమె వెంట వచ్చిన కార్యకర్తలపైన దాడి చేయడం ఇది మంచిది కాదు. నేను సూర్యాపేట ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అన్ని పరిశీలించండి, గమనించండి ఏం జరుగుతుందో. గత 10 సంవత్సరాలు సూర్యాపేట ఎంత ప్రశాంతంగా ఉందో అందరికీ తెలుసు. కానీ ఆ ప్రశాంతతను చెడగొడతాం, ఇక్కడ ఏందో అల్లరి చేస్తాం, ఏందో చేస్తామని అనుకుంటే మంచిది కాదు. అది సాగనివారు సూర్యాపేట ప్రజలు కూడా కోరు. కాబట్టి ఇప్పటికైనా ఇటువంటి మానుకోవాలి. కేసులు, పోలీసులు వీళ్ళ మీద ఆధారపడి పనిచేసే విధానం కూడా మంచిది కాదు. నేను కేసులు పెట్టొద్దని చెప్తా ఉన్నా ప్రతి సందర్భంలో. కొట్టుకోవడాలు, కేసులు పెట్టుకోవడాలు సరైనది కాదు. అది అభివృద్ధికి ఆటంకం అవుతుంది. ఇది కేవలం ఫ్యూడల్ లక్షణం, ఫ్యూడల్ విధానం. ప్రజల మధ్యన ఘర్షణలు పెట్టడం అనేది అది భూస్వాముల లక్షణం, అభివృద్ధి నిరోధకుల లక్షణం. కాబట్టి అది సరైనది కాదు, వద్దు అని చెప్తా ఉన్నాను. ఇప్పటికైనా జరిగిన తప్పులు తెలుసుకొని కౌన్సిలర్లు ఇప్పుడు కూడా అందరూ కూడా కలిసి పనిచేసి సూర్యాపేట పట్టణ అభివృద్ధి పైన దృష్టి పెట్టండి, పచ్చదనం పైన, పరిశుభ్రత పైన దృష్టి పెట్టండి. ఇది మన సూర్యాపేట, మన పిల్లలకి ఒక మంచి వాతావరణం ఇవ్వాల్సింది మన పైన బాధ్యత అది. కాబట్టి ఇప్పటికైనా అందరూ కూడా ఆలోచించుకొని ఆ పద్ధతుల్లో మళ్ళీ కలిసిమెలిసి ఉండడానికి ప్రయత్నం చేయాలని చెప్పి నేను గౌరవ కౌన్సిలర్ గారు, కౌన్సిల్ సోదరిమణులంతా కూడా చెప్తా ఉన్నా. నిజమే, ఒక సందర్భం వచ్చింది, ఒకరి అభిప్రాయం ఇంకొకరు ఉండాలని లేదు. ఎవరి అభిప్రాయం వాళ్ళు వ్యక్తీకరిస్తారు. ప్రజాస్వామ్యంలో గొప్పతనమే అది. మేము మా అభిప్రాయాన్ని నువ్వు చెప్పలేదు కాబట్టి నీ ఇంటి మీద దాడి చేస్తాం దానికి ఒక మనిషిని వ్యతిరేకించడానికి ఎవరి కారణం వాళ్ళకు ఉంటుంది. పైగా ఆమె బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ మీద గెలిచిన కౌన్సిలర్. సార్ ప్రస్తుతం ఇప్పుడు ఏదో కారణం చేత పోయి ఉండొచ్చు, ఇతర పార్టీకి పోయింది. నేనే కక్ష పెంచుకోలేదే. ఈ తాత్కాలిక ఆవేశాలలో చేసే పనులు అది పట్టణానికి నష్టం కలిగిస్తాయి. దయచేసి ఎవరు కూడా ఇటువంటి దౌర్జన్యాలు పోద్దని చెప్పి చెప్తా ఉన్నా. నేను దౌర్జన్యాలు కొంచెం మితిమీరితే ప్రజల తిరుగుబాటు కూడా తప్పదు, ఆ పరిస్థితి వస్తుంది. ఆ చైతన్యం సూర్యాపేట ఉంది, ఆ అనుభవం కూడా ఉంది, చరిత్రలో ఆ సంఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా రామోదర్ రెడ్డి గారు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, బీఎస్పీ నాయకులు కావచ్చు, ఇతర మిత్రులు ఎవరైనా సరే ఇటువంటి వాతావరణం కొనసాగించడానికి సరైనది కాదు, మంచిది కాదు. సూర్యాపేట ప్రశాంతంగా ఉండనివ్వండి అని చెప్పి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.